మన రమేష్ సీత దంపతులు వీళ్ళు ఒక అందమైన జంట్. వీళ్ళు బిర్యానీ తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు. రమేష్ చాలా పొదుపు మనిషి. సీతకు చిన్న చిన్న సంతోషాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ బిర్యానీ తయారీ సమయంలో వీళ్ళ మధ్య ఒక చిన్న పోటీ మొదలవుతుంది. ఈ పోటీ ఎవరు గెలుస్తారో చూడాలి, సీత లేక రమేష్. ఏమంటారు రమేష్, ఈరోజు బిర్యానీ ఆర్డర్ చేద్దామా? రమేష్ ముఖం ముడుచుకున్నాడు. తన ఖర్చుల పుస్తకం తీసి తిరగేశాడు. సీత, గత నెలే బిర్యానీ తిన్నా. రెస్టారెంట్ అనేది ఖరీదైన పని. సీత నిరాశకు ఆపిరి తీసుకుంది. మరుసటి రోజు సీత బిర్యానీ వండాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే రమేష్ బిర్యానీని ఇష్టపడతాడు. వంటగదిలో ఆహ్లాదకరమైన వాసనలు వ్యాపించాయి. అల్లం, వెల్లుల్లి, గరం మసాలా వాసనలు ఇంట్లో వ్యాపించాయి. రమేష్ వంటగదిలోకి వచ్చాడు. అతను ఆ వాసనను ఆస్వాదిస్తూ సీత వంట చేస్తున్నది ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఏమండుతున్నావు సీతే? ఈ వాసన చాలా బాగుంది. చాలా బాగా వాసన వస్తుంది. సీత తన ప్లాన్ను రమేష్ కు తెలియకుండా అమలు చేస్తోంది. అవును, కొంచెం అన్నాను. కూరగాయలు మిగిలాయి కదా అని. ఇవి కూడా వాడితే బిర్యానీ రుచి బాగుంటుంది. రమేష్ నవ్వుకున్నాడు. అతనికి సీత చేసిన బిర్యానీ చాలా నచ్చింది. నువ్వు చాలా తెలివైన దానివి సీత. నీ చేతి వంట నిజంగా అద్భుతం. బిర్యానీ రుచి చాలా బాగుంది. ప్రతి ముక్క ఎంతో రుచిగా ఉంది. ఆ రోజు నుండి రమేష్ ఒక విలువైన పాంగ్ నేర్చుకున్నాడు. జీవితం అంటే ప్రతి రూపాయిని పొదుపు చేసుకోవడం మాత్రమే కాదు, మనం ప్రేమించే వారితో చిన్న సంతోషాలను ఆస్వాదించడం కూడా. బిర్యానీ వంటలో జీవితంలోనూ పరిపూర్ణత అవసరం.